సో, ఒక కోర్ట్‌కెళ్ళి నేను కేసేసాను మేడం. ఆ కేసు నేను ఓడిపోయాను. మళ్ళీ అదే కేసు మీద అదే కోర్ట్‌లో మళ్ళీ కేసేసుకోవచ్చా? వేసుకోరాదు. దాన్నే రెస్ జ్యుడికాటా అంటారు. సెక్షన్ 11 ఆఫ్ సీపీసీ కింద ఏంటంటే, ఏదైనా సరే ఒక కోర్ట్‌లో కేసేసినాము అంటే, సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద, సేమ్ కోర్ట్‌లో, సేమ్ పార్టీస్ మీద మనం కేసు వేయడానికి ఉండదు. సేమ్ కోర్ట్ అంటే ఏందంటే, ఆల్రెడీ ముందేసిన కోర్ట్‌లోనే మళ్ళా వేయరాదు సేమ్ హ్మ్. కోర్ట్‌లో. సేమ్ పార్టీస్ అంటే ఏందంటే, ఎవరి పేరు మీద మనం కేసేసినామో, ఎవరి మీదైతే కేసేసినామో వాళ్ళ మీద మళ్ళా కేసు వేయడం. సేమ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే మనం అసలు దేనికోసం వేసినాం కేసు అంటే అది ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కావచ్చు. సో ప్రాపర్టీ కేసు ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సేమ్ సబ్జెక్ట్ మళ్ళీ వేయడానికి ఉండదు. సో సేమ్ వాటి మీద వేస్తే ఏంటంటే కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు. దాన్ని రెస్ జ్యుడికాటా అంటారు. దీని కింద రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. హ్మ్. సో ఇది సివిల్ మ్యాటర్స్కి. ఈవెన్ క్రిమినల్ మ్యాటర్స్కి కూడా అదే సేమ్ ఒకటే వేసిన తర్వాత మళ్ళీ అదే పార్టీస్ మీద మళ్ళీ అదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్ళీ వేయడానికి లేదు. ఓకేనా? హ్మ్. సో ఎస్సీ గార్గ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ యూపీ కింద కూడా సో ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా వర్డిక్ట్ ఇచ్చింది ఏంటంటే, సో ఈ కేసు బట్టి ఏంటంటే ఒక్కసారి క్రిమినల్ కేసు ఫైల్ అయింది, ఓడిపోయినా గెలిచినా ఏమన్నా కానీ అంటే ఎవరో ఒకరు ఓడిపోతారు గెలుస్తారు కదా, ఆ తర్వాత ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే సేమ్ కేసు వేయరాదు, అదే క్రిమినల్ కేసు వేయరాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ సెక్షన్ 138 అంటే ఈ చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి కదా, దాని కింద ఆల్రెడీ ఓడిపోయిండు, ఇది వేసిండు ఓడిపోయిన కేసులో. ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సేమ్ అంటే అంటే చీటింగ్ 420 అన్ని సెక్షన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అది ఓడిపోయినాక మళ్ళీ పోయి సేమ్ అదే కేసు మళ్ళీ నాకు న్యాయం జరగలేదని చెప్పేసి మళ్ళీ పోయి అదే 420 సేమ్ చెక్ కేసు సేమ్ అదే పర్సన్ మీద కేసు ఇస్తే ఆ రెస్ జ్యుడికాటా కింద ఆ కేసు అనేది వ్యాలిడ్ కాదు, ఆ కేసు వేయడానికి ఉండదు. సో ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ అనేది ఉన్నాయి. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, నేను అది క్లారిటీ ఇస్తున్నా. సో ఎప్పుడైనా సరే ఒక కోర్టులో కేసు వేసినప్పుడు మళ్ళీ వేయడానికి ఉండదు, అది రెస్ జ్యుడికాటా అంటారు దీన్ని. సో, కమెంట్స్ కూడా మనకి సేమ్ ఇలాంటి కమెంట్సే ఎక్కువ వస్తున్నాయి మేడం. అంటే లోయర్ కోర్ట్‌లో ఓడిపోతే ఒకవేళ హైయర్ కోర్ట్‌కి వెళ్ళొచ్చా? ఇప్పుడు ఈ కోర్ట్‌లో ఓడిపోయాం, అంటే హైకోర్ట్‌లో ఓడిపోయాం, సుప్రీం కోర్ట్‌కి వెళ్ళొచ్చా? ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలా మనం ఒక కోర్ట్‌లో ఓడిపోతే నెక్స్ట్ ఇంకో కోర్ట్‌కెళ్ళి ఆ కేసు వేసుకోవచ్చా? ఇప్పుడు అదే నేను కూడా చూసాను చాలామంది ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఏంటంటే లోవర్ కోర్టులో ఓడిపోగానే ఊరుకోవడం, ఇంకా చాలామంది తెలియదు. ఒకసారి లోవర్ కోర్టులో ఓడిపోతే మళ్ళీ హయ్యర్ కోర్టులో వెళ్ళి మనం అప్పీల్ అనేది వేసుకోవచ్చు. ఎట్లా అంటే మనకు జరగాల్సిన న్యాయం జరగలేదు, దీనికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకు జరగాల్సిన న్యాయం జరగలే, ఆర్ అక్కడ ఏదైనా ఎర్రర్ జరిగింది అంటే మనం ఆర్డర్లో ఏదైనా ఎర్రర్ ఉంది, మనకు కరెక్ట్ జడ్జిమెంట్ రాలేదు అని అన్నప్పుడు మనం అది బేస్ చేసుకొని వెళ్ళి హయ్యర్ కోర్టులో అప్పీల్ అనేది వేయొచ్చు. ఓకే, సపోజ్ ఏదైనా డిస్ట్రిక్ట్ కోర్టులో అయిపోయినా అంటే వెళ్ళి హైకోర్టులో వేసుకోవచ్చు. సో హైరార్కీ ఉంటుంది, దాన్ని బట్టి వేసుకుంటూ వెళ్ళాలి. సో హైరార్కీ గురించి కూడా మనం మాట్లాడదాం, బట్ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోవర్ కోర్ట్ నుంచి మళ్ళీ హైయర్ కోర్ట్ అనేది దానిపైన కోర్ట్ ఏదైతే ఉందో అంటే కింద కోర్టులో మనం ఓడిపోతే దానిపైన కోర్ట్ ఏది ఉందో అది అడ్వకేట్ని అడిగితే చెప్తారో ఆ హైకోర్టులో మనం వేసుకోవచ్చు. ఓకే, హయ్యర్ కోర్టులో వేసుకోవచ్చు. సో ఏంటంటే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మంచి కాంపిటెంట్ అడ్వకేట్ని పెట్టుకోండి. ఎవరంటే వాళ్ళు ఆల్రెడీ కేసు ఓడిపోయినామా, సో ఎవరంటే వాళ్ళని నాలెడ్జ్ లేని వాళ్ళని కాకుండా మంచి నాలెడ్జ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళని పెట్టుకోండి అప్పీల్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రౌండ్స్ మీద మనం ఓడిపోయినాము, ఆ గ్రౌండ్స్ మనకు సాటిస్ఫాక్టరీ లేనప్పుడు ఆ గ్రౌండ్స్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటా ఏ గ్రౌండ్స్ అయితే సాటిస్ఫాక్షన్ లేదో దానికి సంబంధించింది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అప్పీల్ అనేది వెయ్యాలి. ఓకేనా? సో దాని మీదనే మొత్తం మన కేసు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఈ రెండు చూసుకోండి. అండ్ ఎందుకు ఇంజస్టిస్ జరిగింది మన కేసులో, ఎందుకు ఇంజస్టిస్ జరిగింది, అన్యాయం అనేది ఎక్కడ జరిగింది అనేది కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవన్నీ చూసుకొని మీరు హయ్యర్ కోర్టులో కేసు వేసుకుంటే మీరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ కాకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, లోవర్ కోర్టులో ఓడిపోయినాము ఊరికే ఛాలెంజ్ చేద్దాము అన్నట్టుగా వెళ్ళొద్దు. మీకు నిజంగా కరెక్ట్ గ్రౌండ్స్ ఉంటే అంటే అనవసరం కదండి, కోర్ట్ టైం వేస్ట్, మీ ఫీజులు వేస్ట్, అన్నీ వేస్ట్. ఖచ్చితంగా గెలుస్తాము, మీ సైడ్ న్యాయం ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం అప్పీల్ వేయండి. ఊరికే టైం వేస్ట్ చేయడానికి, అవతలని టార్చర్ పెట్టడానికి, హరాస్ చేయడానికి మాత్రం చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఎలా అంటే అసలు నాకు దక్కంది ఎవరు దక్కద్దు, వాళ్ళకి దక్కద్దు, నాకు దక్కద్దు అన్నట్టుగా. ఒకవేళ మనం చేసేది అన్యాయం అయినా కూడా
వాళ్ళ టైం వేస్ట్ చేయాలని కొంతమంది టైం పాస్ కూడా అప్పీల్స్ వేసేవాళ్ళని అలాని చేయకూడదు. సో మనం వేసే కేసెస్ ఏది కూడా రివిజన్ చేయించుకునే లెవెల్లో ఉండాలి. గెలిచే ఛాన్సెస్ కొంత ప్రాబబిలిటీ కొద్దో గొప్ప ఉంటే మాత్రమే వేయండి.